చంటి గారు, నిన్న వర్షం కారణంగా ప్రోగ్రామ్ అయితే రద్దయింది. మరి దీనిపై మీ స్పందన ఏంటి? అంటే 4వ తారీఖు ఇంకా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాం అండి. ప్లస్ ఏంటంటే వచ్చిన ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా అయితే పేమెంట్ ఆపుతారు. ఆపి మా ప్రోగ్రామ్ వాళ్ళగానే ఆపుతారు. మేము ప్రతి ఒక్కరికి పేమెంట్ ఇచ్చి వాళ్ళు దారి పొడుగులు ఇచ్చి మళ్ళీ ఫుడ్ పెట్టి పంపించాం. మన రాజమండ్రిలో స్పెషల్ ఏంటంటే నాకున్న గుణం ఏంటంటే ఏదన్నా ఉన్నా మనకున్న రూపాయలు లేకపోతే తీసి పెట్టాలని మనకు ఒక కోరిక. ఓకే, మరి చాలా మంది వేరువేరుగా కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి మీ సమాధానం చేస్తారు సార్. ఏంటంటే పని పడలేని ఖాళీగా ఉంది, సెల్లో మెసేజ్ పెట్టడమే కదా, అవన్నీ కామనే. ఒక రోజు పడ్డామని మనం ఆలోచించక్కర్లేదు, తర్వాత ఇంకా దానికన్నా డబుల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు రేపు 4వ తేదీన ఇంకా సెలబ్రిటీస్ యాడ్ అవ్వడంతో పాటుగా మరింత జోష్గా ఉంటుందని చెప్పేసి చాలా మంది చెబుతున్నారు. నిజమేనా? నేను కాదు, హైపరాది గారు దాన్ని ఫ్రెష్ గా తీసుకుని దీన్ని ఎట్టి పరిస్థితులు ఇంకా గ్రాండ్ సక్సెస్ చేస్తాను నేనని చెప్పి ఆయన డైరెక్టర్ రాత్రి మమ్మల్ని అందరూ పెట్టుకుని ఒక బయట ఇచ్చారు ఆయన. ఓకే, ఏ టైంకి స్టార్ట్ అవబోతుంది షో? 6కి స్టార్ట్ అయిపోద్దండి. ఈవినింగ్ 4వ తారీఖు 6కి స్టార్ట్ అవుద్ది. చాలా గ్రాండ్ గా జరుగుద్ది. మీ యూత్ సపోర్ట్ ఎట్లా ఉంది మీకు? అసలు మా సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ అయితే కనుక చాలా మంది సపోర్ట్. అసలు రాత్రి నుంచి విపరీతమైన కాల్స్, నీకు ఎటువంటి సపోర్ట్ కావాలి చెప్పు మేము చూసుకుంటా వెనకాలండి అని అందరూ కూడా బాగా అసలు చాలా బాధపడుతూ చేశారు. ఓకే, బాగానే పోయింది అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అలా అనుకుంటే మనకి దానికన్నా రెట్టింపు ఏంటంటే ఇంకా గ్రాండ్ గా చేయాలని మనం అనుకుంటున్నాం. ఓకే, అంటే వాళ్ళకి మీరు మామూలు మాటతో కాకుండా మీ పనితో చూపిస్తారు. 100%. నేను కాదు, జబర్దస్త్ టీమ్ ప్లస్ డిఓలు శ్రీదేవి డ్రామా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఖచ్చితంగా అన్న నీ సక్సెస్ మేము చూపిస్తాం. నువ్వు అసలు నీకు ఫస్ట్ టైం పరిచయం హైపరాదానికి నువ్వు బాగా క్లోజ్, కానీ నీ కోసం అన్న చెప్పాడు, నీకోసం మేము సక్సెస్ చేస్తాం అని అన్నారన్న కార్యక్రమం. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ సెట్ నిన్న ఏదైతే చైర్స్ కావచ్చు మొత్తం స్టేజ్ అంతా అలానే ఉంది. మరి వీళ్ళంతా పేమెంట్స్ ఎక్కువైపోతాయి కదా? అయిపోతాయి సార్. నేను ఒకటే చెప్పాను ఆయనకి, మీకు ఏ విధంగా పేమెంట్ కావాలో చెప్పండి, మళ్ళీ తీసి వేయాలంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఎన్నో అవుద్ది, కానీ దీనికి ఎంత రెంట్ తగ్గించాలో తగ్గించండి, అలాగే ఉంచండి, అసలు తీయకండి. మనకు కేవలం ఏంటంటే ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి, మళ్ళీ తీసి పెట్టకూడదు అన్న కార్యక్రమంలో నేను ఎలా ఉంచేసాను కావాలని. మరి ఇదంతా చూస్తుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది కదా, మరి మీ పరిస్థితి ఏంటి? కావాలని నేను ఉంచమని చెప్పాను సార్. మరి ఖర్చు అయిపోతుంది కదా, మరి మీరు నష్టపోయే పరిస్థితి ఉంటుంది కదా? 100%. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఆర్టిస్టులు అందరికీ పేమెంట్ చేసేసాం శుభ్రంగా హార్ట్ఫుల్ గా. ఇందులో దాంతో పాటు 1,00,000 2 లక్షలు అవుతుంది. 100%. దానికల్ జడ్మాల్ ఆయన ఉన్నాడు, ఆయన ఫుల్ బ్యాకప్ ఇచ్చారు. ఆదిటి వాసానికి ఏం కావాలో చేయన్నారు, ఇంకా అంతగానే ఏం కావాలో మనకు సపోర్ట్. నా మీద నమ్మకంతో వచ్చారు, కానీ వాళ్ళ నమ్మకం నమ్ము చేయను. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, రాజమౌళి కార్యక్రమం జరగలేదని కావాలని ఫ్రెస్టేజ్కి పెట్టాం మన కార్యక్రమం. కానీ ఎంతో మంది అనుకున్నారు, కానీ అది చేయలేకపోయారు. కానీ నేను ఎందుకు దిగానంటే ఇటువంటి ప్రోగ్రామ్ చేసాను, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని ఉండదు, అందరూ టీవీలో చూస్తున్నారు కదా, మన లైవ్ లో చూపిద్దామని ఖచ్చితంగా పంతానికి దిగాను నేను.